ఓకే. ఇంతకు ముందు ఎక్కువ మంది వచ్చేయిండ్రు అని అన్నారు గదా! ఇప్పుడు తగ్గిండ్రు అని అంటున్నారు. అప్పుడు ఎంత ఇన్‌కమ్ వచ్చేది మీకు? ఇప్పుడు ఎంత ఇన్‌కమ్ వస్తుంది డైలీ? ఇప్పుడు అసల ఏంటంటే పబ్లిక్ వల్లే నేను ఇవాళ ఇలా ఉన్నాను. అదే వాస్తవం అయితే. హ్మ్. కానీ ఇప్పుడు ఆ క్రౌడ్‌లో అది ఏంటంటే ఇస్తూనే ఉన్నా. ప్లేట్‌లనేది వేస్ట్ అయిపోతున్నాయి. ఆ! అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇట్లా తోసేసుకునేటప్పుడు కింద పడిపోతున్నాయి ప్లేట్‌లన్నీ. అంటే అన్నం ఫుడ్ పెట్టిచ్చినాయి. పడిపోతున్నాయి. అంటే తోసేసుకొని అట్లా నేను చూసా వీడియోలో. హ్మ్. నేను నిన్న రాత్రే చూసాను నేను వీడియోలో. హ్మ్. కానీ అది పాపం కదా! అది హ్మ్. ఒప్పుకుంటాను నేను. అది పాపం. హ్మ్. కానీ అదేంటని తెలిసే లోపల మాకు అది కానీ ఒప్పుకోవాలి. తప్పుని తప్పని ఒప్పుకోవాలి. హ్మ్. అది దానికైతే నేను మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను. కానీ అలా ఇది కాకుండా ఇలా ప్లేట్లు వేస్ట్ అయితే పాపం ఇది కదా! అవును. అన్నప్పుడు తిరుపతి నుంచి ఎవరో ఒక బాబు వచ్చాడట పాపం. హ్మ్. తిరుపతి నుంచి. నేను అది కూడా ఎక్కడెక్కడి నుంచో చూసారా? వస్తున్నారు ఆ! టేస్ట్ తిరుపతి చేయడానికైతే. నుంచి వచ్చాడట బాబు. నేను రాత్రి చూసి పాపం బాధ అనిపించింది. ఆ! సారీ నాన్న కానీ అంత దూరం ఫుడ్ కోసమని అట్లా నిలబడి ఇట్లా ఇది చేస్తే ప్లేట్ అంతా ఖాళీ అయిపోయి పాపం ఇదయింది. మళ్ళీ తీసుకున్నాడో తీసుకోలేదో తెలీదు. కానీ హ్మ్. చాలా బాధ అనిపించింది. ఆ! అంత దూరం నుంచి హ్మ్. టేస్ట్ చాలా మందొచ్చారట్లా. మిమ్మల్ని అది కలిసారా ఏమన్నా? ఇలా మేము అక్కడి నుంచి వచ్చాము. మీ యొక్క వంట అవును. టేస్ట్ చేయడానికి అని? అవును. ఆ! అలా ఇది చేసి అట్లా ఇదయ్యేటప్పటికి అసలు చాలా అంటే చాలా. హ్మ్. కానీ చాలా మందైతే మీరింత కష్టం చేసి మీరింత అలా పైకొచ్చారు ఇది అనేటప్పటికి ఆడవాళ్ళందరికీ కూడా గర్వంగా ఉంది. చాలా సంతోషంగా ఉంది హ్మ్. అని చెప్పి ఇది చేస్తున్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ చాలా మంది అంటే చాలా మంది మళ్ళీ ఫోన్‌లు గూడా చేస్తున్నారిప్పుడు. హ్మ్. నిజంగా మీరెంత అదృష్టవంతులు నిజంగా ఇదిగా అని చెప్పి అంటున్నారు. హ్మ్. ఇంకాని ఇగ అంటే సీఎం దగ్గర నుంచి మీకు రావడము రావడం అంటే అది మామూలు విషయం కాదు. హ్మ్. నిజంగా మీ మంచితనానికి మీరు 10 మందికి కడుపు నిండా అన్నం పెట్టిన ఇది ఉంది. ఆ దేవుడు నిజంగా ఆ దేవుడు ఆ రాములు వారి రూపంలోనే ఆయన వచ్చి మీకు ఇది ఇవ్వడం అనేది జరిగిందని హ్మ్. నిజంగా నువ్వు చాలా అంటే చాలా అదృష్టవంతురాలివమ్మ. హ్మ్. కడుపు నిండా అన్నం పెట్టింది. అన్ని దానాల్లో కల్లా అన్నదానం గొప్పది. డబ్బులు తీసుకొని పెట్టినా అవును. అది కడుపు నిండా పెట్టేది, అది తృప్తిగా ఇదనేది ఒక అమ్మలాగా వడ్డిచ్చే తీరనేది చాలా మంది ఫోన్‌లు చేసి నాకు ఇలా అంటున్నారు. హ్మ్. చాలా డైలీ ఎంతొస్తది మీకు నార్మల్‌గా? ఎంతొస్తదంటే 5,000, 6,000 వస్తది. మిగులుతాయా? అంటే మిగిలితే అంటే రోజు అన్నీ పోను. అన్నీ ఎవరి వాళ్ళకి కట్టగా. ఖర్చులకి అన్నీ హ్మ్. పోవు. అంటే ఖర్చు ఎక్కువైతది నాకు. ఎందుకంటే దేంట్లోనూ క్వాలిటీ పడను. హ్మ్. కడుపు నిండా పెడతాను. హ్మ్. అడిగితే ఇంకా కొంచెం వేస్తాను కూడా. హ్మ్. అట్లా. మళ్ళీ 450 రూపీస్ ఆల్ మిక్స్ అనే ఆల్ దానికి మిక్స్. మళ్ళీ కర్రీ చేసిచ్చి మళ్ళీ ఇంకో ప్లేట్‌లో రైస్ ఇస్తే ఒక్కొక్కళ్ళైతే దాన్ని ఇద్దరు, ముగ్గురు కూడా తింటారు. ఆ! షేర్ చేసుకొని. అట్లా అవన్నీ తెలీదు గదా! అవును. ఆ! అది. కాతే నా పబ్లిక్ అన్ని ఐటెమ్స్ అందివ్వాలి. ఆ! చెయ్యాలి అన్న ఒక ఇది తోటి అవును. ఎన్ని కష్టమైనా గానీ ఇష్టం చేసుకొని మా అవును. ప్రజలకి అంటే కడుపు నిండా కడుపు పెట్టాలి అని. నిండా పెట్టాలి అనే ఇది. ఆ ఆకలి కోసం మేము ఎన్నో ఇబ్బందులు పడ్డాము. హ్మ్. ఆ ఆకలి అంతమందికి ఆకలి తీర్చున్నామంటే మాకు నిజంగా ఎంత అదృష్టం చేసుకున్నామో అనైతే ఉంది. హ్మ్.